ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం. భర్త అయిన కశ్యపుని ఆదేశానుసారం దేవమాత అదితి అతి భక్తిగా నియమనిష్టలతో ఏకాగ్ర చిత్తంతో వాసుదేవుని ధ్యానిస్తూ తన పుత్రుల దీనావస్థ తొలగించడానికై పయోవ్రతం ఆచరించింది. వాసుదేవ భగవానుడు అదితి పట్ల ప్రసన్నుడై ఆమె యొక్క కోరిక నెరవేర్చడం కొరకై తాను ఆమె గర్భాన్నే పుత్రుడుగా ఉదయిస్తాను అని చెప్పాడు. ఇంకా ప్రస్తుతం బ్రాహ్మణులు వారి దేవతలు బలికి అనుకూలంగా ఉన్నారు. సమయం ఆసన్నమవగానే నా ఉపాయంతో నీ పుత్రులు సురక్షితులై వారి రాజ్యంను సంపదలను తిరిగి పొందుతారు. అంతవరకు నీ భర్త కశ్యపునిలో ఇప్పుడు నువ్వు దర్శించిన నా రూపాన్నే చూస్తూ అతనికి అతిభక్తిగా సేవ చేస్తూ ఉండు అని చెప్పి భగవానుడు అంతర్ధానమవుతాడు. స్వామి ఆదేశానుసారం ఆమె అలానే కశ్యపునికి భక్తితో సేవ చేయసాగింది. కశ్యప ప్రజాపతి కూడా తన సమాధి యోగం ద్వారా తనలో భగవంతుని అంశ ప్రవేశించిందని తెలిసి సంతసిస్తాడు. అదితి కశ్యప ప్రజాపతులకు వాసుదేవ భగవానుడు భాద్రపద మాస శుక్లపక్ష ద్వాదశి నాడు శ్రవణ నక్షత్రం అభిజిత్ లగ్నంలో తన యోగమాయతో పుత్రుడుగా ఉదయిస్తాడు. ఆ రోజును విజయ ద్వాదశి అంటారు. శస్త్ర ఆభూషణాదులతో దివ్యమైన తన దర్శన భాగ్యం అదితి కశ్యపులకు ప్రసాదించి వారు చూస్తూ ఉండగానే వామన రూపుడుగా మారిపోతాడు. సూర్యదేవుడు గాయత్రీ మంత్రం ఉపదేశించగా బాలబ్రహ్మచారిగా బ్రహ్మ తేజస్సుతో బలోపేతుడై బలిచక్రవర్తి చేస్తున్న యజ్ఞశాలకు వెళ్తాడు. ఆయన తేజస్సుకు విభ్రాంతి చెంది అగ్నిదేవుడు, భృగు మహర్షి వారి వారి శిష్యులతో ఇంకా బలిచక్రవర్తి ఆయనకు ఎదురుగా వెళ్ళి స్వాగతం పలికి వామనమూర్తిని పూజిస్తారు. బలిచక్రవర్తి వామనుని ఏదైనా వరం కోరుకోమంటాడు. సరేనంటే బ్రాహ్మణ కన్యతో వివాహం కూడా జరిపిస్తానంటాడు. సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు వివరంగా చెప్పిన ఈ విషయాన్ని ఈరోజు సంక్షిప్తంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీమద్భాగవతం 8వ స్కంధం 19వ అధ్యాయం. వామనుడు బలిని 3 అడుగుల భూమిని దానమడుట విందాం. పరీక్షితుకి శ్రీ సుఖమహర్షి భాగవత కథ చెప్పడం కొనసాగిస్తున్నాడు. ఓ రాజా, బలిచక్రవర్తి నీతితో కూడిన మాటలను విని వామన భగవానుడు చాలా ప్రసన్నుడై ఇలా చెప్పాడు. ఓ రాజా, బలి, నీ వాక్యాలు సత్యమైనవి, ఇంకా మీ కులానికి యోగ్యమైనవి, ధర్మంతో కూడినవి మరియు నీ యశస్సుని వృద్ధి చేసేవిగా ఉన్నాయి. నువ్వు ఈ విధంగా వ్యవహరించడం ఉచితమే. ఎందుకంటే లౌకిక ధర్మాలని ఉపదేశించడానికి మీ తాత ప్రహ్లాదుడు ఉన్నారు కదా. దాన సమయంలో కానీ యుద్ధంలో కానీ వెనక అడుగు వేసిన వారు మీ కులంలో ఎవ్వరూ లేరు. చంద్రుడు ఆకాశంలో సుశోభితుడవుతున్నట్లు మీ తాతగారైన ప్రహ్లాదుడి నిర్మలమైన కీర్తి ఇంకా ప్రకాశిస్తూ ఉండడమే దీనికి మంచి ఉదాహరణ. మీ కులంలోనే హిరణ్యాక్షుడు సాక్షాత్తు వీరరసంతో జన్మించాడు. ప్రహ్లాదుడి కొడుకు నీ తండ్రి అయిన విరోచనుడు ఎటువంటి బ్రాహ్మణ భక్తుడంటే దేవతలు బ్రాహ్మణ వేషధారులై వచ్చినప్పుడు ఆ విషయం తెలిసి కూడా ఆ దేవతలకి అడిగినప్పుడు తన ఆయువునే ఇచ్చివేశాడు.
అందుకని వీళ్ళందరూ దానం ఇచ్చే వాళ్ళలో శ్రేష్ఠులు. నేను 3 అడుగుల భూమిని మాత్రమే అడుగుతాను. ఈ 3 అడుగులు నా కాళ్ళతోనే కొలుస్తాను. ఇస్తావా? ఆయన మాటలు విని బలిచక్రవర్తి అన్నాడు, హే బ్రాహ్మణ కుమారా, మీ మాటలు వృద్ధులు మాట్లాడేవిగా ఉన్నాయి, కానీ బుద్ధి మూర్ఖబాలుడిలా ఉంది. నాలాంటి ఈశ్వరుడిని సంతోషపెట్టి కూడా 3 అడుగుల భూమి అడుగుతావా? ఒకవేళ బ్రాహ్మణుడు అడిగితే 3 అడుగులేమిటి, ఒక ద్వీపాన్నే ఇచ్చేస్తాను. నన్ను యాచించిన వారు ఇంకెవరిని యాచించే యోగ్యులు అవ్వలేరు. అందుకని మీకు జీవితకాలం బ్రతుకు తెరువుకు సరిపడా భూమిని అడగండి. బలి పలుకులు ఆలకించి వామనుడు, ఓ బలిచక్రవర్తి, త్రిలోకాలలో ఉన్న మొత్తం విషయాలన్నీ దొరికినా జితేంద్రియులు కానివారికి వారి కోరికలు తీరవు. మరి 3 అడుగుల నేలతో తృప్తి చెందకపోతే 9 ఖండాలు దొరికితే కూడా సంతృప్తి కలుగదు. అలా అయితే తరువాత వాడికి 7 ద్వీపాలు కావాలని ఉంటుంది. 7 ద్వీపాల రాజులైన వేణుడు, గయుడు మొదలగువారు కామార్థాలతో తృప్తి చెందక తృష్ణని గెలవలేకపోయారు. కామార్థాలతో అసంతృప్తితో ఉండటమే పురుషులకి సంసార బంధాలకి కారణం అవుతుంది. యాదృచ్ఛికంగా ఏ కొంచెం దొరికినా దానితో సంతోషించడం ముక్తికి మార్గం అవుతుంది. అందుకని ఓ వదర్షభ, నేను నిన్ను 3 అడుగుల భూమి మాత్రమే అడుగుతాను. ఎందుకంటే ప్రయోజనానికి సరిపడ ధనమే లాభదాయకం అవుతుంది అన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి వామనుడి మాటలు విని నవ్వి ఇలా అన్నాడు, మీరు అలా అనుకుంటే మీకు ఎంత కావాలో అంతే భూమిని తీసుకోండి. ఇలా అని వామనుడికి భూమిని దానం ఇవ్వడం కోసం జలపాత్రని చేతిలోకి తీసుకున్నాడు. అంతలో విష్ణుమూర్తి అభిప్రాయం తెలిసి శుక్రాచార్యుడు తన శిష్యుడైన బలితో ఇలా చెప్పాడు, ఓ అసురాధీశ, సాక్షాత్తు ఈ విష్ణు భగవానుడు కశ్యపుడి ఇంట్లో అతిథికి దేవతల కార్యం సిద్ధింపచేయడం కోసం జన్మించాడు. ఈయన అభిప్రాయం అర్థం చేసుకోకుండా నువ్వు భూమిని దానం ఇవ్వడం కోసం ఒప్పుకున్నావు. ఇలా నువ్వు మంచి పని చేయలేదు. ఇది దైత్యులకి చాలా అనర్థహేతు అవుతుంది. మాయావి విష్ణువే ఈ మానవ రూపంలో వచ్చాడు. ఈయన నీ రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సంపదని, తేజస్సుని, ఇంకా యశస్సుని నీ నుండి విడిపించి ఇంద్రుడికి, దేవతలకి ఇస్తాడు. ఈ విశ్వమంత శరీరం కలవాడు 3 అడుగులతో సంపూర్ణ విశ్వాన్నే కొలిచేస్తాడు. ఓ మూఢుడా, నువ్వు అంతా విష్ణువుకి ఇచ్చేస్తే ఇంకేం చేస్తావు? ఈయన ఒక కాలితో పృథ్వీని కొలుస్తాడు, ఇంకొక కాలితో ఆకాశాన్ని ఆక్రమిస్తాడు. మరి 3వ అడుగు గతి ఏమవుతుంది? ఏ దానంతో బ్రతుకు తెరువు నష్టమవుతుందో ఆ దానం ప్రశంసనీయం కాదు. ఓ రాక్షసరాజా, సత్యమైన ఈ దేహమనే ఆత్మరూప వృక్షానికి వచ్చే పువ్వులు, ఫలాలు ఎలా లభిస్తాయి? ఎందుకంటే ఈ శరీరం అనే వృక్షానికి ఉన్న మూలం చెడిపోతే వృక్షం అనే శరీరం నాశనం అవుతుంది. దానిలాగే నేను ఇస్తాను అన్న మాటే ధనాన్ని మరియు కోశాగారాన్ని నాశనం చేసేది అవుతుంది. దేనిని ఇవ్వడం కోసం సరే అనేస్తామో ఆ పదార్థం శూన్యం అవుతుంది. భిక్షకుడు అడిగినప్పుడు సరే అనడం దాతని ధనహీనుడిగాను, నిష్కాముడిగాను చేస్తుంది. ఎవరైతే ఇవ్వను అంటారో వారు సుఖంగా ఉంటారు. కానీ అన్ని చోట్ల అబద్ధమే మంచిది కాదు. ఎందుకంటే అబద్ధంతో కీర్తి క్షీణిస్తుంది. ఎప్పుడైతే వారి కీర్తి క్షీణిస్తుందో వాడు గెలిచినా మరణించిన వానితో సమానం. కానీ ఇటువంటప్పుడు
అబద్ధం చెప్పడం నిందితమైంది కాదు. స్త్రీలతో హాస్యంలో, వివాహంలో, బ్రతుకు తెరువు కోసం, ప్రాణ సంకట సమయంలో, అలాగే గోబ్రాహ్మణుల కోసం లేదా ఎవరి ప్రాణాన్ని అయినా రక్షించడం కోసం అబద్ధం చెప్పడం నిందనీయం కాదు. శ్రీమద్ భాగవతంలో 8వ స్కంధంలో 19వ అధ్యాయం. ఇక రేపు శ్రీమద్ భాగవతంలోని 8వ స్కంధంలోని 20వ అధ్యాయం విశ్వరూప దర్శనం మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.